హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు మనం ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజ్లో ఒక 20 ఇయర్స్ బీఈడీ స్టూడెంట్ లైంగిక వేధింపులు తట్టుకోలేక కాలేజీలోనే తనకు తాను నిప్పంటించుకుని సూసైడ్ ట్రై చేసింది. అప్పటికే ఆమె 95% కాలిన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయింది. డాక్టర్ 3 డేస్ కష్టపడినప్పటికీ ఆమెను బతికించలేకపోయారు. చివరికి ఎయిమ్స్ హాస్పిటల్లో ఆమె మరణించింది. అయితే ఈ కేసులో నిజంగా ఏం జరిగింది, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, ఆమె కంప్లైంట్ను ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక 20 ఏళ్ల బీఈడీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కాలేజ్లోని హెచ్ఓడి సమీర్ కుమార్ అనే వ్యక్తి నుంచి అనునిత్యం లైంగిక వేధింపులకు గురైంది. ఈ వేధింపులు ఆమెను మానసికంగా, భావోద్వేగంగా కుంగదీశాయి. చివరికి ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె కాలేజీలో ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటన తర్వాత ఆమెను ఎయిమ్స్ భువనేశ్వర్కు తరలించారు. కానీ 3 రోజుల తర్వాత ఆమె కన్ను మూసింది. ఈ కేసు గురించి మొదట న్యూస్ బ్రేక్ అయినప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. స్టూడెంట్స్, విమెన్ రైట్ యాక్టివిస్ట్, లోకల్ కమ్యూనిటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్పై సీరియస్ అలిగేషన్స్ చేశారు చాలామంది. ఈ ఇన్సిడెంట్ కేవలం ఒక స్టూడెంట్ ట్రాజెడీ మాత్రమే కాదు, కాలేజ్ సిస్టంలోని లోపాలను, స్టూడెంట్ సేఫ్టీ పట్ల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఈ కేసు గురించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో మెయిన్గా ఫకీర్ మోహన్ కాలేజ్లోని హెచ్ఓడి సమీర్ కుమార్పై అలిగేషన్స్ ఉన్నాయి. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టూడెంట్ సమీర్ కుమార్ నుంచి లైంగిక వేధింపులకు గురైంది. ఆమెను సెక్షువల్గా ఫేవర్స్ కోసం బలవంతం చేశాడని, రిపీటెడ్గా ఇన్అప్రాప్రియేట్ బిహేవియర్ చేసేవాడని ఆ కంప్లైంట్లో చెప్పింది. ఈ వేధింపులు కొన్ని నెలలుగా కొనసాగాయని, దీంతో ఆమె మానసికంగా ఒత్తిడికి గురైందని ఆమె కుటుంబం చెప్పింది. సమీర్ కుమార్ ఒక్కడే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడా అనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రైమరీ ఫోకస్ మాత్రం అతనిపైనే ఉంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కాలేజ్లో ఇంతకుముందు ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయని, కానీ వాటిని సీరియస్గా ఎవరూ తీసుకోలేదని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ కాదు, సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అని చాలామంది అంటూ ఉన్నారు. ఈ కేసులో సమీర్ కుమార్ ఆమెను బలవంతంగా సెక్షువల్ ఫేవర్స్ కోసం అడిగినట్లు న్యూస్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి బిహేవియర్ కేవలం అనైతికత మాత్రమే కాదు, ఇదొక క్రిమినల్ అఫెన్స్ కూడా. ఈ స్టూడెంట్ తన బాధను కాలేజ్ అథారిటీకి చెప్పడానికి ప్రయత్నించింది. ఆమె కాలేజ్లోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీకి ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చింది. ఇండియాలో ప్రతి కాలేజీలో వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపుల కంప్లైంట్స్ను హ్యాండిల్ చేయడానికి ఐసీసీ ఉండాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెబుతూ ఉన్నాయి. కానీ ఈ కేసులో ఆమె కంప్లైంట్ ఇచ్చిన 2 వారాల తర్వాత కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆమె ఐసీసీకి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినట్లు రికార్డులో ఉంది. కానీ కాలేజ్ అథారిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆమె తండ్రి చెబుతున్న దాని ప్రకారం గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ను ఇగ్నోర్ చేశారు. ఆమె కంప్లైంట్ను కాలేజ్ ప్రిన్సిపాల్, ఐసీసీ మెంబర్కు ఫార్వర్డ్ చేశారు. కానీ ఎవరూ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఈ నిర్లక్ష్యం ఆమెను మరింత నిరాశకు గురిచేసింది. చివరకు ఎవరి వల్ల ఏమీ జరగట్లేదని ఆమె ఈ దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కంప్లైంట్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఐసీసీ సరిగ్గా ఫంక్షన్ చేయలేదని, కంప్లైంట్స్ను సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఈ ట్రాజెడీ జరిగిందని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఆమె కంప్లైంట్ ఎందుకు ఇగ్నోర్ అయింది? ఇది ఈ కేసులో అతి ముఖ్యమైన క్వశ్చన్. మొదటి రీజన్, కాలేజీలో ఐసీసీ సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోవడం. లైంగిక వేధింపుల కంప్లైంట్స్ను హ్యాండిల్ చేయడానికి ఐసీసీ స్పష్టమైన గైడ్లైన్స్ ఫాలో చేయాలి. కానీ ఈ కేసులో 2 వారాలు గడిచిన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు. రెండవ కారణం, కాలేజ్లోని అడ్మినిస్ట్రేషన్ ఈ కంప్లైంట్ను సీరియస్గా తీసుకోకపోవడం. సమీర్ కుమార్ ఒక హెచ్ఓడి, అంటే సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఇలాంటి సీనియర్ స్టాఫ్పై ఆరోపణలు వచ్చినప్పుడు కొన్ని సంస్థలు రిప్యుటేషన్ కోసం వాటిని ఇగ్నోర్ చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. థర్డ్ రీజన్, స్టూడెంట్స్కు సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం. ఈ స్టూడెంట్ తన బాధను షేర్ చేసుకోవడానికి సరైన సపోర్ట్ లభించలేదు. ఆమె ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆమెను కౌన్సిలింగ్ చేయడం లేదా ఆమెకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరగలేదు. ఇలాంటి సిస్టమేటిక్ ఫెయిల్యూర్ వల్ల ఆమె లోన్లీనెస్ ఫీల్ అయింది. చివరకు ఈ దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ కేసులో బాధ్యత ఎవరిది? మొదటగా హెచ్ఓడి సమీర్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతను ప్రైమరీ రెస్పాన్సిబుల్ పర్సన్. అతని ఇన్అప్రాప్రియేట్ బిహేవియర్ ఈ ట్రాజెడీకి కారణమైంది. కానీ బాధ్యత కేవలం అతనిది మాత్రమే కాదు, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా ఐసీసీ కంప్లైంట్ను సీరియస్గా తీసుకోకపోవడం ద్వారా
ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. ఐసీసీ ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, కానీ ఇక్కడ అది జరగలేదు. అలాగే కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ ఇతర సీనియర్ అథారిటీస్ కూడా ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాలి. ఈ విషయంలో వారు స్టూడెంట్స్కు సేఫ్టీ కల్పించడంలో విఫలమయ్యారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు, కానీ ఈ రెస్పాన్స్ చాలా లేట్ అయిందని ఆమె కుటుంబం అంటోంది. ఇదొక ముఖ్యమైన పాయింట్. సమాజంలో లైంగిక వేధింపులపై అవగాహన లేకపోవడం, చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి సిచ్యువేషన్లో కంప్లైంట్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే వారికి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఈ కేసులో ఆమె ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చినా సిస్టమ్ ఆమెను సపోర్ట్ చేయలేదు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలోని సీరియస్ లోపం. ఈ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియాలో #జస్టిస్ ఫర్ బాలాసోర్ స్టూడెంట్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. స్టూడెంట్స్, యాక్టివిస్ట్స్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసు మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్ సేఫ్టీ గురించి సీరియస్ చర్చలకు దారితీస్తోంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే కొన్ని సొల్యూషన్స్ అవసరం. ఫస్ట్, స్ట్రాంగ్ ఐసీసీ ఇంప్లిమెంటేషన్. ప్రతి కాలేజ్లో ఐసీసీ సరిగ్గా ఫంక్షన్ చేయాలి. కంప్లైంట్స్ను 48 అవర్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. సెకండ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్కు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడం గురించి అవేర్నెస్ కల్పించాలి. లాస్ట్ అండ్ మస్ట్, స్ట్రిక్ట్ పనిష్మెంట్. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై ఇమ్మీడియట్ యాక్షన్, సస్పెన్షన్ లేదా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇప్పుడు జరిగిన కేసు మనందరికీ ఒక వార్నింగ్ లాంటిది. స్టూడెంట్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడం కాలేజీల రెస్పాన్సిబిలిటీ. ఈ ట్రాజెడీ నుంచి మనం అండ్ గవర్నమెంట్ లెసన్స్ నేర్చుకోవాలి. ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక అమ్మాయి జీవితం ట్రాజెడీగా ముగిసింది, కానీ ఆమె పోరాటం మనకు ఒక మెసేజ్ ఇచ్చింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. ఈ కేసులో న్యాయం జరగాలంటే కాలేజ్ అథారిటీస్, సమాజం, ప్రభుత్వం అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాయం కోసం పోరాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.